హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ దాన్ని చూపించి ఫ్రెష్గా లవ్ చేసినట్టు ఇట్లా చూపించి బాగా చూపించారు. ఓవరాల్గా అంటే మన ఫస్ట్లో ఫెయిల్ అయినా కానీ మళ్ళీ మనకి ఇంకా ఛాన్స్ ఉందా అన్నట్టుగా చూపించారు. ఏం మ్యాచ్ చేశారు దీనికి టోటల్లీ కంపేర్ చేయాల్సిన అవసరమే లేదు. ఇది టోటల్ డిఫరెంట్ మూవీ, టోటల్గా డిఫరెంట్ మూవీ. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుందండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. రావు రమేష్ బాగా యాక్ట్ చేశారు. సమంత ఎక్స్ట్రాడనరీ యాక్టింగ్ చేసింది. నాగచైతన్య అయితే తన కెరీర్లో మంచి యాక్టింగ్ లెవెల్ చూపించేస్తున్నారు. క్లైమాక్స్ వండర్ఫుల్, చాలా బాగుంది. మంచి క్లైమాక్స్ ఇచ్చారు. అంత వల్గారిటీ అట్లా ఏం చూపించకుండా మంచి ఫ్యామిలీ అందరూ చూసి ఎంటర్టైన్మెంట్ చేశారు. నిన్ను కోరికతో పోల్చుకుంటే అంత హై పీరియడ్ చేయకపోయినా కానీ ఇది మూవీలో ఎక్కువ ఫీల్ ఉంటుందండి. ఎక్కువ అంతా క్రికెట్ గురించి జరిగింది మొత్తం మూవీ అంతా కూడా. ఆ మజిలీన టైటిల్కి మంచి న్యాయం చేశారు. ఒకటే జీవితం కాదు, తర్వాత చాలా జీవితం ఉంటుంది, అందమైన జీవితం ఉంటుంది, భగవంతుడు ఇస్తాడని చెప్పి చాలా బాగా చూపించారు. అలాగే నాగ చైతన్య గారు కానీ, సమంత గారు కానీ, అలాగే ఆ అమ్మాయి కొత్త అమ్మాయి దివ్య కూడా చాలా అద్భుతంగా నటించారు ఎవరికి వాళ్ళు. ఆ తర్వాత చిన్న పాప క్యారెక్టర్ చేసింది, ఆ పాప కూడా చాలా అద్భుతంగా చేశారు. ఇక సీనియర్స్ మన రావు రమేష్ గారు కానీ, పోసాని కృష్ణమూర్తి గారు కానీ ఎవరి క్యారెక్టర్ వాళ్ళు చాలా న్యాయం చేశారండి. ప్రస్తుతం మనం ఏంటంటే మన పక్కన ఇంటి ముందట జరుగుతున్నట్టుగా ఉన్నది సినిమాని కాకుండా చాలా బాగా తీశారండి. సినిమా సబ్జెక్ట్ చాలా బాగా రాశారు. రేటింగ్ ఎంత ఇస్తారు? నేను రేటింగ్ కంటే 5కి 5 ఇస్తానండి. నేను 5కి 5 ఇస్తాను. చాలా విషయాలు ఉన్నాయండి, 1-2 కాదు, నచ్చినాయి చాలా విషయాలు ఉన్నాయి. సామాజిక పరంగా తీసుకున్నా, కుటుంబ పరంగా తీసుకున్నా, డైరెక్షన్ పరంగా తీసుకున్నా, యాక్టింగ్ పరంగా తీసుకున్నా చాలా విషయాలు ఉన్నాయి. ఎక్కడికక్కడ చెప్పాలంటే చాలా బాగున్నాయి. కానీ అది మనము ఎట్లా అంటే పలానా ఫంక్షన్కి వెళ్ళి భోజనం చేసి వచ్చినాం అంటే ఎలా ఉంటుంది, మనం వెళ్ళి భోజనం చేసి వస్తాం ఎలా ఉంటుంది. అలా సినిమా చూసి ఎవరికి వాళ్ళు ఫీల్ అయితే ఆ అద్భుతంగా బాగుంటుంది భోజనం చేసినట్టుగా. కాబట్టి ఇక్కడ విలన్లు అంటూ ఎవరు లేదు. మన జీవితంలో ఇలా జరుగుతుంటాయి అన్నీ. మొదటి ప్రేమ ఒకవేళ ఏ కారణం చేత అయినా కానీ ఫెయిల్ అయితే, జనరల్గా అమ్మాయి ఫెయిల్ అయితేనేమో మనకు తెలుసు బయట ధర్నాలు అవి అన్నట్లు చేస్తారు. అదే కానీ అబ్బాయి ప్రేమ ఎట్లా తాగి అనేది బాగా చూపించారు, బాగుందండి. క్లైమాక్స్ అంటే జనరల్గా ఎక్కడైనా కూడా ఏడవటమో ఫుల్ ఫైటింగో ఇలా చేస్తారు. అలా కాకుండా స్మూత్గా తీశారు, మనసు అతుక్కుపోయిందండి. లాస్ట్ క్లైమాక్స్ సమంత గారు, నాగ చైతన్య గారు లాస్ట్ డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో చాలా బాగున్నాయి, మనసు కత్తుకునేటట్టు. రేటింగ్ అయితే నేను 5కి 5 ఇస్తానండి ఈ సినిమాకి. సెకండ్ హీరోయిన్ కానీ ఫస్ట్ క్యారెక్టర్ అమ్మాయిదే ఉంటుంది, చాలా బాగా చేశారండి దివ్య. యాక్చువల్గా ఏంటంటే ఆ అమ్మాయికి మోడ్రన్ అమ్మాయి క్యారెక్టర్ ఇచ్చారు కాబట్టి చాలా బాగా చేశారు. సమంత గారికి ఏమో బాగా మన ట్రెడిషనల్ అమ్మాయి భార్య, ఇంట్లో ఉండేటట్టు భార్య క్యారెక్టర్ ఇచ్చారు. ఎవరికి వాళ్ళు బాగా చేశారండి. అట్లే వాళ్ళదేమో టీనేజ్లో, వీళ్ళదేమో కుటుంబ పరంగా ఉన్నటువంటిది. అది వేరు ఇది వేరు. ప్రతి జీవితంలో ప్రతి అమ్మాయి అబ్బాయి జీవితంలో వెరియేషన్స్ మారుతుంటాయి ఎప్పుడు కూడా. స్పోర్ట్స్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారండి. అంటే యూత్లో మనము సచిన్ టెండూల్కర్ని వాళ్ళని చూసేసి మనం కూడా బ్యాట్ పట్టుకొని గుర్తం చేస్తామనే కాకుండా క్యారెక్టర్లో పెద్దవాళ్ళతోటి మనకు అవకాశాలు చేజిక్కించుకోవాలంటే ఎలాంటివి ఉంటాయి అనేది ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. మనం కేవలము మనం 6 కొట్టినా 4 కొట్టినా కాకుండా పెద్దవాళ్ళతో ఎలా ఉండాలి, క్యారెక్టర్ సాధించాలంటే ఎలా ఉండాలి అనేది కొన్ని చూపించారు. ఆ సినిమా వేరు, ఈ సినిమా వేరండి. నిజంగా ఇప్పుడు చెప్తే మాత్రం ఈ సినిమా బీట్ చేసిందండి. పెళ్లి తర్వాత యాక్టింగ్ ఎలా ఉంది, సీన్స్ కానీ వేరియేషన్ చూపించారు. పెళ్లికి ముందు టీనేజ్లో ఉన్నటువంటి లవ్ సీన్స్ అమ్మాయి అబ్బాయి ఎలా ఉంటుంది అనేది చూపించారు. పెళ్లి తర్వాత అంటే ఇందులో విఫలమైనటువంటి ప్రేమికుడు క్యారెక్టర్ లాస్ట్కు మారుతాడు, అది వేరే విషయం. పెళ్లి తర్వాత ఫస్ట్ యాక్ట్ చేస్తారు సమంత చైతన్య, ఎలా ఉంది ఇద్దరు మధ్య కెమిస్ట్రీ కానీ? చాలా బాగుందండి కెమిస్ట్రీ. అంటే ఆ పాత్రకు తగ్గట్టుగా చేశారు. ఏదైతే రచయిత రాస్తాడో పాత్ర, ఆ పాత్రకు తగ్గట్టుగా లీనమై చేశారు, జీవించారు. యాక్చువల్లీ యాక్టింగ్ అది జీవించారు. అక్కడ సమంతను డ్యామేజ్ చేసిందా సెకండ్ హీరోయిన్? అట్లా ఏముండదండి, ఎవరిది వాళ్ళకి. ఆ క్యారెక్టర్ వేరు, ఈ క్యారెక్టర్ వేరు కదా. సెకండ్ హీరోయిన్ సెకండ్ హీరోయిన్ హాఫ్ వరకు ఉంటుందండి, ఇంటర్వెల్ వరకు సెకండ్ హీరోయిన్ ఉంటుంది. సెకండ్ తర్వాత సమంత గారిది ఉంటుంది. చాలా బాగుంది. 100% నేను 5కి 5 ఇస్తానండి. అంటే మనసుకు బాగా నచ్చింది, బాగుంది సీన్స్, ఎమోషనల్, లవ్ అండ్ ఎమోషనల్. ప్రతి కుర్రోళ్ళు కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ అందరు చూడాల్సిన సినిమా. ప్రతి జీవితంలో ఏంటంటే మనకు ఒక లవ్ ఫెయిల్ అయితే అదే జీవితం కాదు, ఇంకా చాలా ఉంటుంది మనల్ని ప్రేమించే. బాగుందండి, ప్రతి ఒక్కరు చూడాలి. ఇవి కనుక ఇది చూసి ఆదర్శంగా తీసుకుంటే నాకు తెలిసి ఆత్మహత్యలు తగ్గుతాయి.
అందుకు తీశాడని నేను అనుకుంటున్నాను డైరెక్టర్గా. యూత్ ఏంటంటే ఏమైనా సినిమా ఫెయిల్ అయిందని ప్రేమ ఫెయిల్ అయింది ఏమని చెప్పి ఆత్మహత్యలు చేసుకోవడం, లేదంటే రాంగ్ స్టెప్స్ వేయటం, ఇట్లాంటివి కొన్ని ఉంటాయి, అవి తగ్గుతాయి. ఇది చూసి సైకాలజికల్గా వాళ్ళు అర్థం చేసుకుంటే, మళ్ళీ అర్థం చేసుకోకపోతే షకిల పాట కావాలనో నాకు ఇప్పటికి ఇంకా నిండు కావాలంటే ఇక మనం ఏం చేయాలి. అట్లాంటివి క్యారెక్టర్స్ ఉంటాయి బయట. వాళ్ళిద్దరి మధ్య చేసిన కెమిస్ట్రీ చాలా వర్కౌట్ అయింది. ఇంకా ఎమోషనల్ సీన్స్ ఏంటి, కామెడీ అయితే రావు రమేష్ గారు, తర్వాత కోసాని మురళీకృష్ణ బాగా టైమింగ్ కామెడీ చేశారు. సో బాగుంది మూవీ. ఇంకా స్టోరీ చెప్పకూడదు, స్టోరీ చాలా బాగుంది, ఎవరు ఊహించరు అనే ట్విస్ట్ ఉందన్నమాట. సో మూవీ స్టోరీ చాలా బాగుంది, డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే ఎక్సలెంట్గా ఉంది. సినిమాలో హైలైట్ ఏంటంటే నాకు బాగా నచ్చిన సీన్ అంటే నాగ చైతన్య సంబంధం వెనకేసి రావడం. అందరూ తిడతా ఉంటే ఆయన అలాంటి వాళ్ళు కాదు, ఇలా ఉన్నారని. రియల్ లైఫ్లో అలా హస్బెండ్ అంత అలా వెనకేసి రారు, వైఫ్ ఎవరు కూడా. కానీ రియల్గా ఎంత వస్తారు కానీ అందరూ ఉండరు కదా, అట్లా చూసాం అట్లా మేబీ. కానీ అంత మరీ అంతలా హస్బెండ్ అలా తాగేసడం, వేరే అమ్మాయి ఉండడం అలా అంత వెనకేసి రారు. కానీ ఈ సినిమాలో మట్టి చాలా బాగా సమంత గారు వెనకేసి వచ్చారన్నమాట. సో రియల్ లైఫ్లో వైఫ్ అండ్ హస్బెండ్ అలాగే ఉండాలి అనేది ప్రతి ఒక్కరూ వైఫ్ అండ్ హస్బెండ్ సినిమా చూడాలన్నమాట. వాళ్ళకి అర్థమవుతుంది రియల్ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది. సో అలా ఉండాలన్నమాట. చాలా బాగుంది. థ్యాంక్ యూ. సినిమా గొడవలు అవుతాయి ఇప్పుడు పిల్లలకు, నువ్వు వెనకేసుకురావు ఎప్పుడు తిడుతూనే ఉంటావు అన్న ఇలాంటి మూవీ. చెప్పాలి మూవీ చాలా బాగుంది భయ్య. మూవీ ఎక్స్ట్రాడినరీ, అల్టిమేట్ అసలు ఫ్యాబులస్. ఎన్ని వచ్చింది మూవీలో వచ్చి నాగ చైతన్య అండ్ సమంత కాంబినేషన్ చాలా బాగుంది. సో వాళ్ళిద్దరు లవ్ సీన్స్ బాగా కెమిస్ట్రీ వర్కౌట్ అయింది. న్యాచురల్ యాక్టింగ్ కూడా అంతా చాలా న్యాచురల్గా చేశారు అంతా కూడా. సో మెయిన్ వచ్చేసింది తండ్రి కొడుకులు పాస్ అని రావు రమేష్ గారు నాగ చైతన్య మధ్య సీన్స్ కూడా చాలా బాగున్నాయి. సో టైమింగ్ కామెడీ ఇది రావు రమేష్ గారు, కోసాని మురళీకృష్ణ బాగా కామెడీ చేశారు. సో సమంత అయితే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత చాలా బాగా న్యాచురల్ యాక్టింగ్ అనమాట. సో సమంత అంటే హైలైట్ యాక్టింగ్. సో ఇందులో న్యాచురల్గా చాలా బాగా చేశారు అన్నమాట. సో ఇద్దరు ప్రీవియస్గా కంపేర్ చేస్తే నాగచైతన్య చాలా బాగా యాక్ట్ చేశారు. అంతా అనుకోని తగ్గ విజయం రాలేదు ఇప్పటి వరకు. సో ఇప్పుడు సమంతగా బ్రేక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు ఈ మూవీకి. సో ఆ హస్బెండ్ ఎలా వెనకేసుకొచ్చారు ఏంటి అనేది మూవీలో హైలైట్ అనమాట. హైలైట్ సీన్స్ అయ్యాయి వాళ్ళిద్దరి మధ్య. ఫస్ట్ హాఫ్లో అంజోను ఒక హీరోయిన్ చేశారు, తను కూడా చాలా బాగా చేశారు ఆ హీరోయిన్. సో చాలా బాగా చేశారు. ఒక కిడ్ క్యారెక్టర్ ఉంది, ఒక అమ్మాయి క్యారెక్టర్ ఉంది క్రికెటర్ కింద, తను కూడా చాలా బాగా చేశారు. సో డైలాగ్స్ ఏంటి లాస్ట్ ఎమోషనల్ అయితే ఇంకా పీక్స్ అనమాట. సో కళానీలో అంత బాగా చేశారు. టెలివిజన్లో ఒక సీన్ ఉంది క్లైమాక్స్లో. సో చాలా బాగుంది. సో కంపల్సరీ బ్లాక్ బస్టర్ అని చెప్పి బొమ్మ బ్లాక్ బస్టర్. డైరెక్షన్ కానీ ఎలిమెంట్స్ పరంగా అన్నీ కూడా చాలా బాగా చేశారు అనమాట. అందరూ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా వచ్చింది. సో మూవీ హైలైట్ బాగుంది. ఇంకా నాగచైతన్య బ్రేక్ అని చెప్పుకోవచ్చు మూవీ. సో ఎక్స్ట్రాడినరీ, ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూడొచ్చు. మెయిన్ ఎవరు అంటే వైఫ్ అండ్ హస్బెండ్, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ పెళ్ళైన వాళ్ళు కానీ అయితే ఇంతకుముందు వైఫ్ అండ్ హస్బెండ్ ప్రతి ఒక్కరు చూడండి. ఎందుకంటే రియల్ రిలేషన్షిప్ బయట ఎలా ఉండాలి, హస్బెండ్ అండ్ వైఫ్ ఎలా వెనకేసి రావాలి అనేది తెలుస్తుంది అనమాట మూవీలో. సో దిస్ ఈస్ ద మెయిన్ రీజన్ టు వాచ్ ఎవరి ప్రతి ఒక్కరు చూడొచ్చు. సాంగ్స్ వైజ్ తన మ్యూజిక్ డైరెక్టర్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఒక సాంగ్ మాత్రం 2-3 చోట్ల ప్లే అయింది. అది ఏఆర్ రెహమాన్ సాంగ్ విన్నట్టే అనిపించింది ఆ సాంగ్. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. సో ఇతను తీసుకున్న డైరెక్టర్ ఈ మూవీని అయితే ఒక మణిరత్నం ప్యాటర్న్లో తీశారనిపించింది. రియలిస్టిక్ అంటే హంగులు ఆర్భటాలు లేకుండా న్యాచురల్గా తీశారు. అది కొత్త రిలీజ్ అయింది కొత్త సినిమా. ఇది మణిరత్నం సినిమా ప్యాటర్న్లో ఉంది. అదైతే మౌనరాగం ఐడౌన్ మణిరత్నం సినిమా చూస్తున్న ఫీల్ అయితే ఉంది. దానికి దీన్ని కంపేర్ చేస్తే మూవీకి హైలైట్స్ ఏంటి, ఎట్లా ఉంది ఆ డైరెక్షన్ డిఫరెన్స్ ఏమన్నా? అందులో యాక్టర్స్ వేరు, ఇందులో యాక్టర్స్ వేరు, ఆ స్టోరీ వేరు, స్టోరీ వేరు. సేమ్ డైరెక్ట్ అయినా స్టోరీ వేరు, యాక్టర్స్ వేరు కదా. ఎట్లా అనిపించింది మూవీకి హైలైట్స్ ఏంటి? మూవీలో హైలైట్స్ సమంత ఇంట్రొడక్షన్ ఒకటి. తను క్రికెట్ ప్లేయర్ కాబట్టి ఆ క్రికెట్ సీన్స్ అన్నీ కూడా నిజంగా క్రికెట్ ప్లేయర్ని చూస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ తన యాక్టింగ్ క్రికెట్ ప్లేయర్ లాగా యాక్ట్ చేసినట్టు ఎక్కడ అనిపించలేదు. ఆ యాటిట్యూడ్ కానీ ఆ బాడీ లాంగ్వేజ్ కానీ కేర్ తీసుకున్నారు. ఆ స్ట్రగుల్ కానీ అదంతా అంటే ఫస్ట్ హాఫ్లో ఉన్న ఇన్స్పిరేషన్ కానీ ఆ స్ట్రగుల్ కానీ సెకండ్ హాఫ్లో కంటిన్యూ అయితే బాగుండేది అనిపించింది. సెకండ్ హాఫ్ కొంచెం డైల్యూట్ అయిపోయింది. అది స్టోరీ లైన్ స్లో అయిపోయింది. మేబీ అంటే ఫ్యామిలీ మూవీ అని తీయాలన్న ఉద్దేశంతో అలా తీశారేమో. ఫస్ట్ హాఫ్ మాత్రం అద్భుతంగా ఉంది. ఫస్ట్ హాఫ్తో యూత్ కనెక్ట్ అవుతారు, సెకండ్ హాఫ్తో ఫ్యామిలీస్ కనెక్ట్ అవుతారు. సాంగ్స్ అద్భుతం అసలు. ఒక సాంగ్ అయితే 2-3 సార్లు రిపీట్ అయింది. ఏఆర్ రెహమాన్ సాంగ్ విన్నట్టే అనిపించింది. గోపి సుందర్ అంటే చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు.
ఫస్ట్ హాఫ్లో ఉన్న స్క్రీన్ ప్లే ఎలిమెంట్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ నాకు చాలా చాలా నచ్చింది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళింది సినిమా. టెక్నికల్గా మ్యూజిక్ బాగుంది. కెమెరా వర్క్ అంతా అంటే డిఫరెంట్ యాంగిల్స్ ఏం లేవు. ఒక న్యాచురల్ సినిమా చూసినట్టు అనిపించింది. బేసికలీ ఒక మణిరత్నం లాంటి సినిమా చూస్తున్న ఎక్స్పీరియన్స్తో రావచ్చు బయటికి. ఫస్ట్ హాఫ్కి 5 out of 5, సెకండ్ హాఫ్కి మేబీ 3. 5 + 3 is 8. 4 ఇస్తాను. థ్యాంక్ యూ సార్.